వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో గత ప్రభుత్వ పథకాల పేర్లు తొలగించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఎక్కువ పథకాలకు అప్పటి సీఎం జగన్ పేరు పెట్టారు. అయితే ఆ పేర్లను తొలగిస్తూ మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. పేరు మార్పులపై వైసీపీ రియాక్షన్ ఏంటి? పేరు మారింది. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి శాసనమండలి మాజీ సభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత చంగలరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రవిచంద్రారెడ్డి గారు, పథకాలకు పేర్లు అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశం. అంటే గతంలో కూడా అన్ని పథకాలకి దాదాపు సీఎం తన సొంత పేర్లే పెట్టుకుంటున్నారన్న ఆరోపణ. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆ పేర్లు తొలగిస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాము, డొక్కా సీతారామమ్మ వీళ్ళందరి పేర్లు పెట్టారు. అంటే మనం పథకాలకు పెట్టే పేర్లు అది విద్యార్థుల్లో కానీ లేదంటే లబ్ధిదారుల్లో కానీ స్ఫూర్తి నింపేలా ఉండాలి. కానీ ప్రతిదానికి సొంత డబ్బాలాగా సొంత పేరు పెట్టుకొని గత ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిందనేది నిన్న లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు. దానిపై మీ స్పందన ఏంటి? మొదట సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. సతీష్ గారు, మీకు చెంగల్రెడ్డి గారికి అలాగే టెన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. సార్, పేరులో ఏముంది అనేది పాత సామెత. పేరులోనే అంతా ఉందనేది ఖచ్చితంగా కొత్త వరవడి. ఓకే, కానీ ఎవరైతే ఆ స్కీమ్స్ తీసుకొచ్చారో, ఎవరైతే ఆ స్కీమ్స్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని ఆదుకోవడంతో పాటు జగనన్న గోరు ముద్ద అన్నారు సార్. ఈ రోజు డొక్కా సీతమ్మ గారి పేరుతోని దాన్ని రీప్లేస్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ ని మెప్పించడం కోసం నారా లోకేష్ తీసుకున్న చర్య తప్ప, దాంట్లో ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి ఈ రోజున్న జనరేషన్ విద్యార్థులకు ఎంతమందికి తెలుసు? ముందు వాళ్ళకి అవగాహన కలిగే విధంగా ఆమె గురించి ఒక చాప్టర్ పెట్టచ్చు, తప్పలేదు. ఆమె మామూలుగా ఏంటంటే ఇప్పుడు జ్యోతిరావు పూలే గారు ఉన్నారు, ఆ దేశంలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు సార్. ఆ ప్రముఖులందరూ కూడా ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయలా. ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న గోరుముద్ద పేరుతో మెనూ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. వాటి నాణ్యత పరిశీలించింది జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా కానుక, వసతి కానుక, విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. వాటిని మోడరేట్ చేసినప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో క్లియర్ గా హాస్టల్ కి సంబంధించిన ఫీజులు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి వసతి దీవెన అయింది. అదే విధంగా విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్ అయింది. ఫీజు రీఎంబర్స్మెంట్ కి ఆద్యుడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారి అనుచరుడుగా, ముఖ్యంగా కొడుకుగా, వారసుడుగా ఏదైతే ఇంప్లిమెంట్ చేశాడో దాన్ని జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అనే పేరుతో పాటు బుక్స్ ఇవి ఏవైతే ఇచ్చామో, స్కూల్ యూనిఫామ్స్, టై, బ్యాడ్జీలు, తర్వాత బెల్ట్, తర్వాత మొత్తం ఏదైతే ఇచ్చామో వాటన్నిటికీ కూడా ఏదైతే జగనన్న విద్యా కానుక అని పెట్టాము, ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. నిర్వివాదమైన అంశం ఇది. కానీ అవి ఇచ్చినప్పుడు అదే పేరుతో అమలు చేస్తే ఈ ప్రభుత్వానికి పేరు రాదు, ఈ ప్రభుత్వానికి ప్రతిష్ట రాదు. చేసే మేలు చేసేటప్పుడు చేసే కంపల్షన్ ఏర్పాటు చేసిపోయిన గత ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా స్మరించుకోవడం వాళ్ళకి ఇష్టం లే. కాబట్టి పనిలో పనిగా పార్ట్నర్ గా ఏదైతే అలయన్స్ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ ని మెప్పించే విధంగా, ఎందుకంటే మొన్న మధ్య అన్నా క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపించారు. అన్నా క్యాంటీన్ల దగ్గరికి వచ్చి ఎక్కడ ఈ పేరు పెట్టమంటాడు అని మధ్యాహ్న భోజన పథకానికి ఈ పేరు పెట్టేశారు. కానీ పేర్లు ఏవైనా, కానీ వాటి గురించి అవగాహన ఏదైనా విద్యార్థులందరికీ తెలుసు. ఈ పథకాలు ఎవరు పెట్టారు, జగన్ మామ పెట్టాడని వాళ్ళందరికీ తెలుసు. అంటే పథకాలు ఎవరు పెట్టినా ఇప్పుడు వాళ్ళ పేర్లు తొలగించి చంద్రబాబు నాయుడు పేరు, నారా లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకోలేదు కదా. పేర్లు సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పుకోదగ్గ వ్యక్తి, అబ్దుల్ కలాం చెప్పుకోదగ్గ వ్యక్తి. మీరన్నట్టుగా డొక్కా సీతమ్మ పేరు ఇప్పుడు కొందరు తెలియకపోయినా కొంచెం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆమె అపర అన్నపూర్ణగా ఒక పేరు ఉంది ఆమెకి సార్. కంపారిటివ్లీ మీరు ఇది జనాల్ని ఇంప్రెస్ చేయడానికి చేసే ఒక చర్యగా మీరు భావిస్తున్నారు, కానీ జనాలు ఎవరు అమాయకులు కాదు, విద్యార్థులు చాలా షార్ప్. ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఇంప్లిమెంట్ చేసే పని అయితే ఒక స్కీమ్ కి చంద్రన్న పేరు, ఒక స్కీమ్ కి లోకేష్ అన్న పేరు, లేకపోతే ఒక స్కీమ్ కి పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం పెట్టలేదు కదా, మాకు అభ్యంతరం లేదు. కానీ చాలా ఉత్తములైనట్టు, చాలా గొప్ప ఆలోచనలు ఉన్నట్టు మహనీయుల పేర్లు సార్. ఆ మహనీయులు కావాల్సినంత చరిత్ర సృష్టించారు. వాళ్ళకి దక్కాల్సినంత పేరు ప్రతిష్టలు వాళ్ళకి దక్కాయి ఈ సొసైటీలో. వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఈ స్కీమ్ పేరుతో రేపు ఆ ఫెయిల్యూర్ ని వాళ్ళకి చుట్టే అవకాశం ఉంది. ఆ ఫెయిల్యూర్ అంటే ఏ పథకాన్ని కూడా సరిగ్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? అందుకని ఆ బాధ్యత నుంచి తప్పించుకునే విధానం ఇది. రైట్, చంగలరెడ్డి గారు, బాధ్యత నుంచి తప్పించుకునే విధానం, అలాగే జగన్మోహన్ రెడ్డి పథకాలకు రూపకల్పన చేశారు.
మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని స్మరించకూడదు పబ్లిక్, అందుకే ఈ పథకాలకి ఈ పేర్లు పెడుతున్నారు. పెట్టిన పేర్లు ఎంతమంది విద్యార్థులకు తెలుస్తాయి? ఇది రవిచంద్ర రెడ్డి గారి కామెంట్. నమస్కారం సతీష్ గారు, సార్ చెంగల్ రెడ్డి గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకు, మిత్రులు రవిచంద్రారెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. సార్ సార్ నమస్కారం. ఇది ఒక మంచి నిర్ణయం. సీతమ్మ గారు తీర్థయాత్రలకు వచ్చినటువంటి భక్తులకు అందరికీ ఆనాడు హోటళ్ళు ఉండేటి కాదు. భక్తులకు అంత బోబెట్టే తత్వం అమ్మది. ఆ అమ్మకు ఈ పథకాల యొక్క పేర్లు ఆమెని భోజనకి సంబంధించినటువంటి పథకం ఆమె పేరు పెట్టడం తప్పులేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కాదు మధ్యాహ్న భోజన పథకాన్ని తెచ్చింది. ఆ విషయాన్ని ఒక్కసారి రవిచంద్రారెడ్డి గారు గుర్తు చేస్తున్నా. వాళ్ళ నాయన పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకున్నాడు కొడుకు. రోచయ్య గారు కూడా దాన్ని మధ్యాహ్న పథకాన్ని 8వ తరగతి నుంచి 10వ తరగతికి కూడా చేశారు. 10 నుంచి 12 వరకు కూడా ఇంటర్మీడియట్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఆయన కూడా సంకల్పం చేశారు. మీకు గుర్తు చేస్తున్నా నేను. ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్యశ్రీ పథకానికి ఎలాంటి రూపాంతరం చెందింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎవరు పెట్టారు, ఎవరు పేరు పెట్టుకున్నారు ఈ జగనన్న పాలనలో, ఇవన్నీ దాని మీద నేను రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచే పని మనం చేయకూడదు. బిడ్డే చేశాడు, వాళ్ళ నాన్న పేరును తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాలో చేశారు, వేరే వాళ్ళ పేర్లు పెట్టుకునేదానికి కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది, అదేవిధంగా అబ్దుల్ కలాం గారి పేరు, వీళ్ళందరి పేర్లు పిల్లలకండి. మహాత్మా గాంధీ అంటే కొందరు భీమాస్ హోటల్లో స్వీట్ ఐటమ్ అంటున్నారు. మహాత్మా గాంధీని గురించి కూడా మర్చిపోయి ఉన్నారు జనం. మనం గుర్తు చేసుకుంటున్నాం. బ్రిటన్లో ఒక తత్వం ఉందండి, చనిపోయినటువంటి వ్యక్తి పేర్లు ఎలాంటి ఎక్కడా ప్రస్తావన తేకూడదు. 10 సంవత్సరాల తర్వాత 10 ఇయర్స్ తర్వాత వాళ్ళను ప్రజలు గుర్తు పెట్టుకుంటే వాళ్ళ పేరును పథకాలకు పెట్టుకోవచ్చు అని బ్రిటన్లో ఉందండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే రోసయ్య గారు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టారు. అవును, అది ఇమ్మీడియట్గా. ఆ విషయంలో నేను రోసయ్య గారితో మాట్లాడాను. బ్రిటన్ యొక్క తత్వాన్ని మనం మర్చిపోయినామండి అన్నా నేను. లేదు లేదు, ఈ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకునే దానికి రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా కాదు, వైఎస్ఆర్ జిల్లాని పెట్టేశారు. అదే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని వచ్చున్నది. అవును, ప్రకాశం జిల్లాని ప్రకాశం పేరుతోనే వచ్చున్నది. ఇవన్నీ గుర్తు చేశాను నేను. బ్రిటన్లో ఉన్నటువంటి తత్వాన్ని మనం ఇక్కడ తీసుకొస్తామండి అని చెప్తే లేదు, ఈ ఎమోషన్ టైం చేస్తామన్నారు. ఇవి వచ్చేసి విగ్రహాలు వచ్చాయి. 6800 విగ్రహాలు వచ్చాయండి. ఒక్కొక్క విగ్రహం పెట్టాలంటే 8 డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలా. ఎన్ని ఉన్నాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తే 6 మట్టుకే పర్మిషన్ ఉన్నాయండి. 6 విగ్రహాలకే రాష్ట్రం అంతా పర్మిషన్ ఉన్నది. మిగతా లేవు. కనుక్కుని కాడాల నడి రోడ్లో నడి బొడ్డున ఏటుగడ్డను అంతా పెట్టేశారు. సో ఆ సిస్టాన్ని అంతా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, ప్రశ్న కోర్టు డైరెక్షన్ ఇస్తున్నది. విగ్రహాలు పెట్టేదానికి కూడా కోర్టు డైరెక్షన్ ఇస్తున్నది. ఎన్ని ఉన్నాయి సార్. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి పథకాన్ని ఇదేదో ఎత్తిపోతల పథకమనో ఎత్తిపోయే పథకమనో వాటికి ఈ పేర్లు పెట్టుకున్నారని చెప్పుకోవటం మంచిది కాదు. మీరు కూడా కొత్తవి తెచ్చిందేం కాదు. గతంలో ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. అబ్బను కూడా గుర్తు చేసుకోకూడదని బిడ్డ చేసినటువంటి తత్వం అని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఇంకో ఒక్కొక్క దాంట్లోకి డీటెయిల్గా వెళ్దాం సార్. సైన్స్ అండ్ టెక్నాలజీలో అబ్దుల్ కలాం గారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్పైస్ టెక్నాలజీని డెవలప్ చేయడం తన వంతు కృషిని తాను చేసినటువంటి విషయం గుర్తు చేశారు. అవును, ఆయన గురించి పాఠ్యాంశాల్లో ఒక పేజీనో 2 పేజీలు తీసుకురావాలా. అదేవిధంగా మా ఎస్వి హై స్కూల్ స్టూడెంట్, తిరుపతి ఎస్వి హై స్కూల్ స్టూడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆయన గురించి ఉపరాష్ట్రపతిగా మనం ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఆ స్థాయికి ఎదిగినటువంటి ఆయన చరిత్ర ఒక పేజీ, ఒక పేరా. ఎక్కడ పుట్టినాడు, పేద కుటుంబంలో పెట్టి విద్యార్థి దశ నుంచే మంచి మెరిటోరియస్గా ఎదిగినటువంటి ఆయన ఏ విధంగా స్ఫూర్తి అవుతాడని చెప్పేసి ఆయన గురించి ఇది పాఠ్యాంశం. సీతమ్మ గారి గురించి వీళ్ళు అంతే సరే, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారి పేరు ఉంది, సైంటిస్ట్గా మేధావులు అందరి దృష్టిలో ఆయన పేరు ఉన్నది. బహుజనులకు అందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తిగా
అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తయారైనాయి కాబట్టి ఆయన నిలువెత్తు విగ్రహాలు తీసుకొస్తున్నారు. మాకేమీ అభ్యంతరం లేదండి. వాళ్ళను గురించి చిన్న పిల్లలకే తెలిసే విధంగా 5వ తరగతి నుంచి 6వ తరగతి 7వ తరగతి లోపల పాఠ్యాంశములు పెట్టి వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్న తత్వాన్ని జనబాహుళ్యాన్ని తెలిసేదానికి తీసుకొస్తే చాలా మంచిదండి. ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు చెప్పారు, ఏ పథకానికి డబ్బులు లేవు, వాళ్లకు మచ్చ తెచ్చేదానికి. అంటే రేపు పొద్దున్న పథకం అమలు చేయకపోతే ఈ పథకాలకి ఏ పేర్లు పెట్టారో వాళ్ళకే మచ్చ తెచ్చే కార్యక్రమం ఇది. వీళ్ళు పేర్లు పెట్టుకుంటే వీళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక ఎత్తుగడని రవిచంద్రారెడ్డి గారు ఆరోపణ. అవును సార్, అవును. వాళ్ళకందరికీ చెడ్డ పేరు తేవాలని మేము అనుకుంటున్నాము. జగనన్న పేరే పెట్టునుంటే జగనన్న కూడా మంచి పేరు వచ్చిండేది కదా. మేము పథకం చేసేసునుంటే మేము అటు చేయలేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కు 95,000 కోట్లు అప్పు వచ్చిందండి. దాన్ని 2,85,000 కోట్ల వరకు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి వచ్చిందండి. ప్లస్ 40,000 కోట్ల రూపాయల అప్పులు కూడా కాంట్రాక్టర్లకు అందరికీ బాకీలండి, బొగ్గు సప్లై చేసిన వాళ్ళకంతా. ఈరోజు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నదండి. 11 లక్షల కోట్ల అప్పు. రవిచంద్రారెడ్డి గారు చెప్పింది వాస్తవమే. మేమంతా అప్పు చేసిపోయినాం కదా, ఈ పథకాలన్నీ ఎత్తిపోతాయి కదా, ఎత్తిపోయేదానికి పేర్లు ఎందుకు? ముచ్చటగా మంచి మాట చెప్పాడు. 11 లక్షల కోట్లు 1,00,000 కోట్లు వడ్డీ అవుతుందండి. ఉద్యోగస్తులకు జీతాలు, పెన్షన్లు, మా బోటోళ్ళకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జీతాలు, భత్యాలు, మళ్ళీ మాకు మందులు. ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి మందులు కూడా అలాగే పరిస్థితి చేసి పెట్టేశారు. కాబట్టి మేము అప్పు చేసిపోతే ఇంక మీరు కట్టేదేంది అనేటువంటి ఆలోచనతో మా రవిచంద్రారెడ్డి గారు చెప్పారు. శభాష్ రవిచంద్రారెడ్డి గారు, మీరు చేసిన అప్పుల గురించి నిన్ననే శ్వేతపత్రం చూస్తే నేనేదో 10,000 కోట్లు లోపలే ఉంటుంది అనుకున్నా నేను. ఇప్పుడది 11 లక్షల కోట్ల అప్పుగా అన్ని చూపించారు. ఆ థర్మల్ వాళ్ళకు అప్పులు ఇలా, బొగ్గు సప్లై చేసిన వాళ్ళకు అప్పులే, కరెంట్ యాడ్ ఆపైపోతుందని ఉంది. సో సార్ ఏదేమైనప్పటికీ పథకాలకు పేర్లు మాత్రాన వాళ్ళకి మద్దతు కార్యక్రమం కాదు. ఒకవేళ అదే నిజమైతే మీరు ఒకవేళ జగనన్న పేరు కంటిన్యూ చేయాలి అని మీరు డిమాండ్ చేస్తే నిజంగా మీకు కూడా చెడ్డ పేరు వచ్చేది కదా. పథకం అమలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కంటిన్యూ చేయమని మేము డిమాండ్ చేయట్లేదు. సబ్సిక్వెంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చంద్రన్న గారి పేరు పెట్టుకోవాల్సింది, పవన్ అన్న గారి పేరు పెట్టుకోవాల్సింది, లోకేష్ అన్న గారి పేరు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే అవే పేర్లు పెడితే వైసీపీలు ఫస్ట్ మాట్లాడేది మీరే. విమర్శిస్తాం, కానీ విమర్శించినా కూడా ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పథకాలు కానీ సరిగ్గా జరగకపోతే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందన్న భయం అనేది ఉంటది. కానీ ఇప్పుడు మహనీయుల పేర్లు పెట్టి అవి జరగకుండా ఇప్పుడే చెప్పారు చక్కటి స్పీచ్ లో. వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు అని అనేవాళ్ళం. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నవ్వులాటగా చెప్పిన మాట ఏదైతే ఉందో 11 లక్షల కోట్లకు పైగా శ్వేతపత్రం. నిన్ననే మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మొన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. కానీ పురంధేశ్వరి గారు మాత్రం 13 లక్షల కోట్లు అంటారు, చెంగల్ రాయుడు గారు 11 లక్షల కోట్లు అంటారు, చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్లు అంటారు. లక్షల కోట్లు అంటే తమాషా ఆట అయిపోయింది. కానీ ఇక్కడ 5 లక్షల సార్ ఆ గవర్నర్ గారి చేత సాక్షాత్ అబద్ధాలు చదివించారు సార్. వీళ్ళు ఇచ్చే స్పీచ్ చదవాల్సిన బాధ్యత ప్రోటోకాల్ ప్రకారం, కానీ దాన్ని మొత్తాన్ని మార్చి చదవమని కాదు. కానీ ఆ గణాంకాలు తప్పన్న ఆలోచన ఆయనకు తెలియదు కాబట్టి ఆయనతో చదివించారు. కానీ 5,18,000 కోట్లకు మించి, ముఖ్యంగా 4,82,000 కోట్లు ఏది నిర్మలా సీతారామన్ గారు చెప్పిన, దాంతో పాటు ఏదైతే వెండర్స్ పేమెంట్ లో అన్ని కలిపిన తర్వాత 5,18,000 కోట్లు అప్పుంటే మేము దిగిపోయే నాటికి 5,828 కోట్లు ఖజానాలో ఉంది. అదే వీళ్ళు దిగిపోయే నాటికి 100 కోట్లు మాత్రమే పెట్టాం. FRBM క్రాస్ చేశాం. మీరు 2 రోజుల వ్యవధిలో జీతాలు ఇవ్వాలా, ఎలా ఇస్తారు, మీ నవరత్నాలు ఏ విధంగా ఇస్తారో మేము చూస్తామని ఛాలెంజ్ విసిరిన యనమల రామకృష్ణుడు గారిని కాదని
ముఖ్యంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ లేకపోతే సబ్సిక్వెంట్ గా పావర్టీ లైన్ నుంచి ఏదైతే విముక్తి కల్పించాం దాని గురించి కానీ ఏదైతే గ్రోత్ రేట్ కానీ అన్నిట్లో కూడా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ముందంజ వేసిందో గణాంకాలతో సహా మొత్తం ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. ముఖ్యంగా సాకు పత్రం ఏదైతే శ్వేత పత్రాల పేర్లతో రిలీజ్ చేస్తున్నారో పథకాలు ఎగ్గొట్టేదానికి సార్ ఎలక్షన్ లో ఏం చెప్పారు? ప్రభుత్వం చెప్పింది, ఎలక్షన్ లో ఏం చెప్పారు సార్? చంద్రబాబు నాయుడు చెప్పిన కూడా అధికారిక లెక్కలే కదా. చంద్రబాబు నాయుడు గారు అధికారిక లెక్కలు కావచ్చు, అంటే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్పే అధికారిక లెక్కలు అనుకుంటున్నారు. గోల్మాల్ లెక్కలు అవి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే కారణాలు కావాలి ఎగ్గొట్టడానికి. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ఇలాగే ఉంటుందని 5,000కు బదులు 10,000 ఇస్తామని వాళ్ళ మీద అటక మీద పెట్టారు. ఇప్పుడు 2 నెలలు అయింది, రేపు 1వ తేదీతో 3 నెలలు పెండింగ్. 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 మహిళలందరికీ 18 సంవత్సరాలు దాటితే 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో నెల నెల వేస్తామని సంవత్సరానికి 18,000 అని చెప్పి ఏదైతే మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. అంటే తల్లికి వందనం మేము ఎక్కడైతే కమిట్మెంట్ ఇచ్చామో ప్రతి ఒక్కరికి ఇస్తామని శాసన మండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు. కాదు సార్, ఎప్పుడు సార్ ఇచ్చేది? ఈ రోజు ఇవ్వమల్లా, రేపు ఇవ్వమల్లా, కానీ అరియర్స్ తో సహా ఒక నెల గ్యాప్ తీసుకోండి. అవును సార్, 2 నెలలు కాకపోతే 3 నెలలు తీసుకోండి. రాజేందర్ రెడ్డి గారు మీరు వచ్చిన వెంటనే మొత్తం పథకాలను అమలు పరిచేశారా? మీరు కూడా 1 by 1 చేశారు. నేను ఒక మాట చెప్తున్నా, ఆయనలాగా ఒక సంవత్సరం వాయిదా ఇలా సార్, ఒక సంవత్సరం హాలిడే ప్రకటించలే. వీటన్నిటికీ ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు గారిని మంచి ముహూర్తం చూసుకొని రేపు ఏదో ఒక రోజు ఇన్ని హామీల్ని నేను ఇవ్వలేను కాబట్టి హామీలు మాఫీ చేస్తున్నా, మీకు చెప్పిన ఏమీ అమలు చేయలేను, నేను నా అమరావతిని డెవలప్ చేసుకుంటా, నా రియల్ ఎస్టేట్ ని నేను బాగా చేసుకుంటా, అంతకు మించి నేనేం చేయదలుచుకోలేదని చెప్పండి. ఒక్కసారే కదా, రోజు అదే చెప్పండి, రోజుగా మాట ఎందుకు? చంగల్రాయుడు గారు అంటే హామీల అమలు పైన మొన్న మనం చూసాం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈరోజు రవిచంద్ర రెడ్డి గారు అందరూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. సార్ ఇప్పుడు మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రాన్ని మా రవిచంద్రారెడ్డి కోర్టులో మేము చెప్తున్నా, ఏదన్నా దాంట్లో ఏ మాత్రం గోరంత తప్పున్నా డిఫర్మేషన్ కేసు ఏమని చెప్తుండా. డిఫర్మేషన్ కేసుతో 100 కోట్లు సంపాదించుకోవచ్చు రవిచంద్రారెడ్డి గారు. కోర్టు అనేది తప్పుడు సమాచారాన్ని అందించిన దానికి ఎలాంటి శిక్ష ఒప్పిస్తా సార్? మీరు తప్పు చేశారు, మీ చేతే ఒప్పిస్తా. 100 కోట్లు వద్దు కానీ 1 కోటి రూపాయలు మీ చేతే ఒప్పిస్తా. 1 కోటి రూపాయలు ఇవ్వండి చాలు, మీడియా ముఖంగా ఛాలెంజ్. మీ చేతే ఒప్పిస్తా తప్పు చేశాను. ఏదైతే కార్పొరేషన్ల కార్పొరేషన్లు అన్నిటికీ సంబంధించిన అప్పు పత్రంలో రాశారో, సాకు పత్రంలో, ఆ సాకు పత్రంలో కింద పౌర సరఫరాలకు సంబంధించి మళ్ళీ ఇంకోటి సపరేట్ గా రాశారు. ఇంతకన్నా తెలివి తక్కువతనం ఉంటుందా? కార్పొరేషన్ క్రోడీకరించి ఒక అప్పు చూపించినప్పుడు మీరు చూడండి, చంగల్రాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన ఏమన్నారు, మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే లెక్కలు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార లెక్కలు ఎలా అయిపోతాయని, అందుకే ఆయన స్ట్రైట్ గా శ్వేతపత్రం విడుదల చేశారు కాబట్టి శ్వేతపత్రంలో తప్పు ఉందని కోర్టుకు వెళ్ళండి, నిజంగా మీ చేసిన తప్పు అయితే ఘోరంత తప్పు చూపండి ఆయన సవాలు చెప్తున్నారు. ఈవీఎంల గురించి కోర్టుకు వెళ్తే 5 ఏళ్లు తేలదు, వీళ్ళ సాకు పత్రాల గురించి వెళ్తే ఒక 5 ఏళ్లు తేలదు. ఈ నాన్చుడు ధోరణిలో ప్రజల్ని ఏమార్చాలి కాబట్టి వీళ్ళు చెప్పింది నిజమని ప్రజలు నమ్మాలి. చెప్తున్నా, ఆయన 100 కోట్లు ఆఫర్ చేశాడు, 100 కోట్లు వద్దు, 1 కోటి రూపాయలు ఉదయాన్నే చెంగల్రాయుడు గారు నాకు బాకీ. ఆయన చేసిన ఆరోపణకి అంతొద్దు సార్, మన ఇద్దరమే పెట్టుకుందాం. ఏమొద్దు, కార్పొరేషన్ల అప్పు క్రోడీకరించి నెక్స్ట్ లైన్ లోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు విడిగా ఎందుకు చూపించారు? డబుల్ ఎంట్రీలు వేస్తారు, మీకే తెలిసిపోతుంది. మాట్లాడండి సార్. రవిచంద్రారెడ్డి గారు, చంగల్రాయుడు గారు మాట్లాడు. అసెంబ్లీలో మాట్లాడినట్టే డిబేట్లు కూడా మాట్లాడితే అక్కడికి డిబేట్లు కూడా మాట్లాడతా. ఒక్క నిమిషం ఉండండి, వినండి సార్. అసెంబ్లీకి పోలేదు కదా, మనం పోలేము. ఇంకా ఒక్క మాట అయింది మనకెందుకు? మీరు క్యాపిటల్ తీసుకొచ్చారు విశాఖపట్నాన్ని, స్టేట్ టాపర్ 1, 2 వచ్చేసి అక్కడి నుంచే వచ్చింది తెలుగుదేశానికి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకా ఇంకా పడిపోయి 4 నిలిచిపోయింది.
అవన్నీ ఇప్పుడు మనకొద్దు. మీకు నేను ఒక అడ్వకేట్గా మీ తరపున నేను వకాలత్ చేస్తా, మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి. ఒక విషయంలో నేను మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, ఇది నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షి పేపర్ రాసింది, మీరు నాకు సహకరించి 2 సంతకాలు పెట్టండి, ఒక 200 కోట్లు సాక్షి పేపర్ మీద మనం సంపాదించుకోవచ్చు, డిఫేమేషన్ కేసు వేసి అని చెప్పారు. ఓకే, నేను ఎన్నిసార్లు కోర్టుకు రావాల్సి వస్తుంది అన్నాడు. 2 సార్లు రాండి సార్, 200 కోట్లు మనకు వస్తుందని చెప్పా. పార్టీకి మంచి కార్యాలయాలు కట్టుకుంటాం, నియోజకవర్గానికి ఒక్కొక్క కార్యాలయం అని చెప్పాను. ఆ ఎదవలేదో చేస్తే చేసినారు చెంగలరాయుడు, ఇట్లాంటి విషయాలు నువ్వు పట్టించుకోవద్దు అన్నాడు. నారావారి రక్త చరిత్ర అది, లేకపోతే వైఎస్ఆర్ రక్త చరిత్ర అనేది సిబిఐ ద్వారా తెలుస్తుంది, అది వేరే సబ్జెక్టు డివేట్ కాను. నేను ఇప్పుడు పథకాలను అప్రిషియేట్ చేస్తాడని నేను అనుకున్నా. ఓకే, ఏం పథకాలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఏం పథకాలు సార్? చెప్పండి, ఒక పథకం చెప్పండి. మహానుభావుడు అన్ని రోజులు అవన్నీ ఉన్నోటికి పేర్లు మార్చారు, వాళ్ళు పెట్టిన పథకాలు కాదు సార్ అవి, రన్నింగ్ స్కీమ్స్ సార్ అవి. రన్నింగ్ స్కీమ్స్ సార్ వాటిని కనీసం అప్డేట్ కూడా చేయలే, పేరు మాత్రమే అప్డేట్ చేస్తున్నారు సార్. రన్నింగ్ స్కీమ్స్ అయినా వాలంటీర్ల వ్యవస్థ కానీ చెప్పండి, పేరు మార్చడానికి మీరు వ్యతిరేకమా అనుకూలమా? సర్వేపల్లి రాధాకృష్ణను, అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ పేర్లు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా? మేము వ్యతిరేకం కాదు, మరి మాకు వ్యతిరేకం లేదు సార్. కానీ బాధ్యత నుంచి తప్పించుకునే దానికి మహనీయుల పేర్లు పెట్టి ఆ స్కీముల్లో అవకతవకలు జరిగితే వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే విధానం. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారికి ఇప్పటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పాఠ్యాంశాలు ఉన్నాయి. డొక్కా సీతమ్మ గారి గురించి కూడా ఒక 2 పేజీలు పాఠ్యాంశంగా పెడితే స్వాగతిస్తాం. కానీ నేను చెప్పేది ఏంటంటే, మహనీయుల పేర్లు పెట్టినంత మాత్రాన మీరు మహనీయులు కాదు, మీరు మాట తప్పారు. తల్లికి వందనం పేరుతో తల్లికి శటకోపం పెట్టారు. ముఖ్యంగా ఇది మోసం. నిన్నటికి నిన్న నాదెండ్ల మనోహర్ గారు 3 సిలిండర్లు ఇప్పుడు ఇవ్వబోవడం లేదని చెప్పారు. ఒక్కొక్కటి ఈ విధంగా ఎందుకు ఏమారుస్తారు? 10 సార్లు జనంతో ఎందుకు తిట్లు తింటారు? ఒకేసారి హామీలన్నీ మాఫీ. చంగలరెడ్డి గారు మాట్లాడండి సార్. మీరు సార్ మాట్లాడండి సార్. ఒక్కసారి ఫీజు రియంబర్స్మెంట్ను తీసుకొచ్చింది ఎవరు? దానికి ఊరు పేరు నింది, ఎవరు ఆ పేరుని తీసేసి ఎవరు పేరు పెట్టుకున్నారు? అది ఒక్కసారి రవిచంద్రారెడ్డి గారిని అడగండి, లాస్ట్లో ఆయన ఏం చెప్తాడు వింటాను. అదేవిధంగా ఆ రోజుకి శ్రీ పథకం, ఇందిరాగాంధీ గారు సార్ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని వచ్చున్నాయి. సో ఇందిరమ్మ ఇళ్ళు తర్వాత రాజీవ్ గాంధీ పేరే తీసుకొచ్చి పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. సోనియా గాంధీ గారు ఇన్ని పేర్లు, ఇన్ని సార్లు, ఇన్ని పథకాలకు రాజీవ్ గాంధీ పేరు ఎందుకు పెట్టుకుంటావు, మిగతా వాళ్ళ పేర్లు కూడా పెట్టకూడదు అని చెప్పి సాయమ్మనింది. అప్పుడు కొన్ని పివి నరసింహారావు ఫ్లైఓవర్ వచ్చింది, లేకపోతే దానికి కూడా రాజీవ్ గాంధీ పేరే పెట్టాలని అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మీకు రవిచంద్రారెడ్డి గారు ఇంటర్నల్గా జరిగింది నేను చెప్తున్నాను. అప్పుడు ఎక్కడ శంషాబాద్లో సైట్ హ్యాండ్ ఓవర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికంత ఫ్లైఓవర్ అని చెప్పేసి గగ్గోలు చేసిన వాళ్ళు కొందరు. ఫైనల్గా ఫ్లైఓవర్ వచ్చేసి ఓపెన్ చేసేటప్పటికే ఆయన పెట్టాలి, ఎయిర్పోర్ట్ పేరేమో రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారు. ఆ ఫ్లైఓవర్ పివి నరసింహారావు గారు పేరు పెట్టాల్సి వచ్చింది. ఎందువల్ల చేశారండి? ఇవన్నీ కూడా కొన్ని దీర్ఘంగా డిబేట్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్టు మీద ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినట్టు మనకు తెలుస్తుంది. వీటి మీద లేకుండా పేర్లు మార్చారు. ఉన్న పథకాల పేర్లనే విద్యా పథకానికి ఒక పేరు వచ్చింది. ఎవరు విద్య అంటే మనకు గుర్తుకొచ్చేది ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆ మహానుభావుడు రోజున మనం గురు దినోత్సవం జరుపుకుంటున్నాం, చేస్తున్నామండి. ఆయన బర్త్డేని మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్పేస్ సిస్టంలో అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటి పేరు మనం గుర్తు చేసుకుంటున్నాం. మిసైల్ సిస్టాన్లో ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. ఈ అమ్మ సీతమ్మ గారు భోజనాలు ఆ విహారయాత్రలు కానీ తీర్థయాత్రకు పోయిన వాళ్ళంతా ఆ అమ్మ భోజనం తిన్నటువంటి వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం తీసుకొచ్చిందని వీ హావ్ టు అప్రిషియేట్. మళ్ళీ జగనన్న పేరు ఒక మాట క్లియర్ గా చెప్తున్నా, చెప్పండి. మేము ఈ పథకాలకి ఈ పేర్లు మార్పు గురించి మాకు అబ్జెక్షన్ లేదు. పేర్లు మార్చి వాటిని అవసాన దశకు చేర్చకుండా సక్రమంగా ఆ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయమని, క్వాలిటీ తగ్గకుండా క్వాంటిటీ తగ్గకుండా చూడమంటున్నాం. దీంట్లో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అంతేకాదు మీలాగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పేరుతో ఒక్క నిమిషం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పేరుతో
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ చేసిన తర్వాత ఆ కార్డు తీసుకుని ఎక్కడికి వెళ్ళినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఏ విధంగా నిర్వీర్యం చేశారో, అంబులెన్స్లన్నీ తుప్పు పట్టిపోయేట్టు ఏ విధంగా చేశారో, అలాగే పేర్లు మార్చి ఎన్టీఆర్ గారిని అవమానించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఆ భయము ఆ ఆందోళన ప్రజల పక్షాన మాకుంది. మహనీయుల పేర్లు పెట్టినా మీరు ఎన్టీఆర్ గారి ఆరోగ్య సేవకు దాన్ని మార్చి ఉన్నా గతంలో, మళ్ళా ఇప్పుడు మారుస్తున్నా మాకు అబ్జెక్షన్ పేర్ల విషయంలో కాదు, క్వాలిటీ క్వాంటిటీ అండ్ టు రీచ్ ద పీపుల్. ఎందుకు ఊహించుకోండి సార్, సాక్ష్యం చెప్తున్నా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేసిన సేవలు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ ని ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా చేసి ఎన్టీఆర్ గారికే చెడ్డ పేరు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మళ్ళా మేము తీసుకొచ్చి దాన్ని రివైవ్ చేసి మళ్ళా కొత్త అంబులెన్స్ కొని ఆరోగ్య సేవలు దాంట్లో రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు తప్పుపడుతున్నారు. మీరు వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేశారు కదా. ఉద్దానంకి సంబంధించి హైలైట్ చేసిన పవన్ కళ్యాణ్ కి పేరు వస్తే దానికి తగ్గంత పేరుకి మించి రావాల్సిన పేరు మాకు ఇంకా రాలా. ఉద్దానంకి సంబంధించి కంప్లీట్ రెమెడీ ఏదైతే హాస్పిటల్ కట్టడం గానీ, వాటర్ ట్రీట్మెంట్ గానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించిన మాకు అంత పేరు రాలా. మీ చేత కడతాను, మీరు యాడ్స్ మేము తక్కువ సరిగ్గా చెప్పుకోలే. చెప్పుకోవాల్సిన దానికి ఈ రోజు భోగాపురం, ఇందాక శంషాబాద్ పోర్టు గురించి చెప్పారు. భోగాపురం వేగవంతంగా నిర్మితం అవుతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో పూర్తి చేశాక ఎవరు పేరు పెట్టుకుంటారో ఆయన ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా కూడా అధికారంలో ఉన్న పార్టీల పేర్ల మీద కాకుండా ఖచ్చితంగా కూడా నిబద్ధత ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో, ప్రజలకు హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలి. రవిచంద్ర రెడ్డి గారు, మీరు నిబద్ధత మీరు నిబద్ధత అంటున్నారు, ఈ పేరు మార్పులు ఏముంది అంటున్నారు. మీ టైంలో పేర్లు మార్చారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చారు, పథకాలకు పేర్లు మీరు చేస్తే అబ్జెక్షన్ చెప్పడంలే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చిన మాట వాస్తవం. డాక్టర్ కాబట్టి మార్చిన. ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో టీచర్స్ డే జరుపుకుంటున్నాం. ఆయనకి సబ్స్టాన్షియల్ ఏదైతే ఇచ్చామో వాళ్ళు మార్చిందని మేము అబ్జెక్ట్ చేయట్లేదు సార్. అలాగే మేము మార్చిందని వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేయకుండా సార్ మేము మారిస్తే కాదు, మీరు మార్చినా మాకు అభ్యంతరం లేదు. మీరు మార్చినా మాకు అభ్యంతరం లేదు, మేము మార్చినా మీకు అభ్యంతరం ఉండకూడదు. ఉండండి సార్, వినండి సార్ ప్లీజ్ సార్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సార్, ఒక హెల్త్ యూనివర్సిటీని బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెచ్చింది ఆయన. దేశ చరిత్రలో ఒక మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చారు. మహిళలకే సపరేట్ గా ఒక యూనివర్సిటీ. ఎన్టీఆర్ జిల్లా ఇచ్చిన ఘనత మాది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఇచ్చిన ఘనత మాది, చంద్రబాబు నాయుడు గారిది కాదు కదా సార్. ఎన్టీఆర్ జిల్లా చేసాం. ఒక్క నిమిషం ఆల్రెడీ జిల్లా ఉంది సార్ ఆడ. సార్ ఎన్టీఆర్ పేరుతో పెట్టింది మేము. నన్ను పూర్తి మీరా కాదా? ఏమండి కాదంటే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా సార్, రాజకీయాలు వదిలేసుకుంటా. శ్రీరాములు కూడా నన్ను చెప్పలేండి సార్. మీరు మెడికల్ యూనివర్సిటీ పేరును ఎన్టీ రామారావు పేరు తీసేసి మీరు పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? డాక్టర్ కాబట్టి పెట్టాం సార్. టీచర్స్ డేకి ఇచ్చే గౌరవాన్ని తీసుకొచ్చి ఈ పేరు పెట్టినప్పుడు మాకు అబ్జెక్షన్ లేదని చెప్పాం. అదే హుందాతనాన్ని పాటించవచ్చు కదా. మరి నేను అనేది ఒకటే, ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఇచ్చాం కాబట్టి హెల్త్ యూనివర్సిటీ వెంటనే తీశారు కదా. చేసిన దానికి ఎన్ని గుంజులు పెడతారు సార్? మేము ఏం పెట్టలేదు, మాట్లాడితే మీరు గురు పౌర్ణం గురించి మాట్లాడతారు సార్. ఇప్పుడు థ్యాంక్ యూ చంగలరెడ్డి గారు. మనం చూస్తున్నాం పేరులో ఏముందన్నది ఒక అంశంగా ఉన్నా కూడా మళ్ళీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత పథకాలకు పేర్లు మార్చడం అనేది మళ్ళీ చర్చనీయాంశం అవుతుంది. అయితే మేము మా పేర్లు కానీ మిగతా పేర్లు పెట్టలేదు, మహనీయుల పేర్లే పెట్టాము. ఒక స్ఫూర్తిని నింపాలి విద్యార్థులకు కానీ లబ్ధిదారులకు అనే ఉద్దేశం ఉందని నిన్న మంత్రులు నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్
ప్రకటించేసిన నేపథ్యం కనిపిస్తోంది. పేర్లు మార్చడానికి మీ అభ్యంతరం కాదు, బట్ రేపు పొద్దున పథకాల అమలు సరిగ్గా జరగకపోతే ఆ నింద ఆ నెపం వీళ్ళపైన వేసే ఒక ప్రయత్నమే ఈ పథకాల మార్పు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. చూద్దాం, ఇంకా చాలా వాటికి పథకాలకు పేర్లు మారుస్తారంటున్నారు. ఇంకా అవి ఏ విధంగా మారుస్తారు, రాజకీయంగా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో లెట్ us wait and see. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.